ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ టు డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్ ప్రైడ్. ప్రేమైన మిత్రులారా, మరి గత క్లాసెస్లో మనం మెగా గ్రాండ్ టెస్ట్ 50 సిరీస్లో భాగంగా 29 గ్రాండ్ టెస్ట్ని చాలా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈరోజు క్లాస్లో 30వ గ్రాండ్ టెస్ట్ గురించినటువంటి విషయాన్ని మనం సంపూర్తిగా నేర్చుకుందాం. మరి ఇక్కడ నుంచి మరి మీకు కంటిన్యూగా ఇక 20 గ్రాండ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం మనం ఈ మే నెల ఎండింగ్ కల్లా ఈ యొక్క 20 గ్రాండ్ టెస్ట్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. సో 40 క్వశ్చన్. ఈ కింది వాటిలో ఏవి సాధారణ ప్రకటన రూపంలో ఉన్న పదాలుగా ఉంటాయి అన్నాడు. ఈ కింది వాటిలో ఏవి సాధారణ ప్రకటన రూపంలో ఉన్న పదాలుగా ఉంటాయని చెప్పేసి ఇవ్వటం జరిగింది. 1 స్పష్టీకరణలు, 2 ఆశయాలు, 3 లక్ష్యాలు, 4 విద్యా ప్రమాణాలు అని చెప్పేసి అడిగాడు. రైట్. సో ఇక్కడ మనం తీసుకుంటే సాధారణ ప్రకటనగా ఉండేటువంటివి ఆశయాలు. వీటినే మనం ఏమంటామంటే ఉద్దేశాలు అంటాము, సాధారణ లక్ష్యాలు అంటాము, విద్యా లక్ష్యాలు అంటాము, సాధారణ ఉద్దేశాలు అంటాము, నెక్స్ట్ ఆశయాలు అంటాము, అలాగే ఎయిమ్స్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి పేర్లు అనమాట. అందుకే ఇక్కడ చూడండి, సాధారణ ప్రకటన రూపంలో ఉన్నవి ఇక్కడ అడిగాడు. సాధారణ లక్ష్యాలు అంటే వాటినే మన ఉద్దేశాన్ని కూడా అంటాం అనమాట. ఈ ఉద్దేశాలనేవి ఒక స్టేట్మెంట్ రూపంలో ఉండటం జరుగుతుంది. ఈ ఉద్దేశాన్ని ఒక దేశ తత్వ విధానాన్ని బట్టి విద్యావేత్తలు తత్వవేత్తలు రూపొందిస్తారు. ఓకే, ఈ ఉద్దేశాలు విద్యా ప్రణాళికలో ఉంటాయి. ఈ ఉద్దేశాలు విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలని మార్గదర్శకాలుగా ఉంటాయి. ఉద్దేశాలకు ఆధారంగానే సిలబస్ని తయారు చేస్తారు. ఉద్దేశాలు శాశ్వత విలువలుగా ఉంటాయి. ఉద్దేశాలు సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. ఉద్దేశాలు పాఠశాల పరిధికి దాటి ఉంటాయని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు. ఈ విధంగా ఉద్దేశాలకు సంబంధించి మనం ఎన్నో రకాల స్టేట్మెంట్ చెప్పుకున్నాం. మరి స్పష్టీకరణలు అంటే ఏంటి? స్పష్టీకరణలు అంటే వీటిని స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి అంటారు. స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి అంటాం. ఈ స్పెసిఫికేషన్స్ అనేవి విద్యార్థికి సంబంధించినవి. స్పష్టీకరణ అనేది విద్యార్థికి సంబంధించింది, ఆశయాలు విద్యావేత్తకు సంబంధించినవి, లక్ష్యాలు అనేవి ఉపాధ్యాయుడు బోధన ముందు ఏదైతే సాధించాలనుకుంటున్నాడో ఆ సాధించాల్సినటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. వాటిని మనం లక్ష్యాలని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ లక్ష్యాలు మనకి బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారంగా మనం తీసుకునే 16 లక్ష్యాలు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు సాధించాల్సిన లక్ష్యాలు 7 ఉన్నాయి. ఏంటి? జ్ఞానము, అవగాహన, అలాగే వినియోగము, అభిరుచి, వైఖరి, ప్రశంస, నైపుణ్యము. ఈ 7 లక్ష్యాలని ఇప్పుడు 2005 ఎన్సెప్ ప్రకారం ఏం చేశారంటే, మరి విద్యా విధానంలో కన్సెప్ట్ లెర్నింగ్ అనేది కాన్సెప్ట్ వచ్చిన తర్వాత విద్యా విధానంలో కొన్ని మార్పులు చేర్పొచ్చినాయి. వీటిని ఇప్పుడు ఏమన్నారంటే విద్యా ప్రమాణాలు అన్నారు. సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఇప్పుడు 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. విషయావగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, అలాగే సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పట్ట నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వం అనేటువంటి 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయన్నమాట. ఈ విద్యా ప్రమాణాల నుంచి కూడా బిట్లు అడుగుతాడు, లక్ష్యాల నుంచి బిట్లు అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ ఏరియా. కాబట్టి సాధారణ ప్రకటన రూపంలో ఉన్నటువంటి పదాలు ఏంటి? స్పష్టీకరణ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. స్పష్టీకరణ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. రెండో చూద్దాం. ఈ కింది వాటిలో శాశ్వత విలువలుగా ఉంటాయి. శాశ్వత విలువలుగా ఉంటాయి. శాశ్వత విలువలుగా ఉండేవి ఉద్దేశాల, లక్ష్యాల, స్పష్టీకరణల, విద్యా ప్రమాణాలు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఉద్దేశాలు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఏదైతే విలువలు ఉన్నాయో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ విలువల్ని ఉద్దేశాలుగా ఫ్రేమ్ చేస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ విలువలని ఏదైతే ఉన్నాయో ఈ విలువలు ఎప్పుడు కూడా పర్మనెంట్ అనమాట. ఈ విలువలు ఆల్వేస్ పర్మనెంట్. వాల్యూస్ అనేవి మారవు, మనం మారుతూ ఉంటాం. ఓకే, మన ఆలోచన విధానం మారుతుంటుంది కానీ వాల్యూస్ అనేవి మారవు అనమాట. కాబట్టి ఈ విలువలను విద్యార్థులు తీసుకురావడానికి వాటిని ఉద్దేశాలుగా ఫార్మేషన్ చేశారు. ఉద్దేశాలకు అనుగుణంగానే సిలబస్ తయారు చేస్తారు. సిలబస్ని బోధించడానికి లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని లక్ష్యాల ఆధారంగా మనకి స్పష్టీకరణ అనేవి మనం సాధించడానికి అవకాశం అనేది ఉందన్నమాట. లక్ష్యాల ఆధారంగా మనం ఏం సాధిస్తాం? స్పష్టీకరణని మనం సాధిస్తాం. రైట్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ కింది వాటిలో శాశ్వత విలువలుగా ఉండే ఉద్దేశాలు, లక్ష్యాల గురించి ఇందా చెప్పుకున్నాం కదా. ఉపాధ్యాయుడు బోధన ముందు ఏర్పాటు చేసుకునేవి లక్ష్యాలు. అలాగే స్పష్టీకరణలు విద్యార్థి యొక్క పరివర్తనలు తెలియజేస్తాయి, ప్రవర్తన మార్పులను తెలియజేస్తాయి. విద్యా ప్రమాణాలు కూడా ప్రస్తుతం ఎన్సెప్ 2005 అనుగుణంగా మరి ఉపాధ్యాయుడు మరి బోధనలో మరి విద్యా ప్రమాణాలను ఆధారంగా చేసుకుని బోధన చేస్తున్న పరిస్థితి అనేది ఉందన్నమాట.
ఈ కింది వాటిలో సత్యమైన ఆధారాలు ఏంటి? సత్యమైనటువంటి ఆధారాలు అంటే ఇలాంటి బిట్స్ మనం పెట్టాలంటే సబ్జెక్ట్ మీద కంప్లీట్ కమాండ్ అనేది ఉండాలి. ఓకే, సబ్జెక్ట్ నీట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఏపీ వాళ్ళకి 20 మార్కులు అంటే దాదాపుగా 40 బిట్లు ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి ఏరియా ఇది. 40 బిట్లు మనం పెట్టగలగాలంటే ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా మనం నేర్చుకోగలగాలి. రైట్, సరే చూడండి. మరి ఆశయాలు సాధించాల్సిన లక్ష్యాలను సూచిస్తాయన్నాడు. ఇది తప్పు కదా. ఆశయాలు ఎప్పుడైతే ఆశయాలు సాధిస్తామో ఆశయాలు సాధించాల్సినటువంటి గమ్యాలను సూచిస్తాయి. ఆశయాలు సాధించాల్సినటువంటి గమ్యాలను సూచిస్తాయి. చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు, చాలామంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు, సార్ టెక్స్ట్ బుక్లో మరి ఆశయం తర్వాత ఆశయం నుంచి గమ్యం, గమ్యం నుంచి లక్ష్యం, లక్ష్యం నుంచి స్పష్టీకరణ వచ్చిందని చెప్పేసి ఇట్లా ఉంది సార్ టెక్స్ట్ బుక్లో. మరి మీరేమో ఫస్ట్ టైం గమ్యం చెప్పారు, తర్వాత ఆశయం చెప్పారు, తర్వాత లక్ష్యం చెప్పారు, తర్వాత స్పష్టీకరణ అంటున్నారు. ఏది కనిపిస్తారని చెప్పేసి అంటే మనకి అకార్డింగ్ టు ద మరి టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో మ్యాథ్స్ మెథడాలజీ కావచ్చు, సైన్స్ మెథడాలజీ కావచ్చు, తెలుగు మెథడాలజీ కావచ్చు, అంటే ఈ మెథడాలజీస్లో మనం పరిచయం చేసినప్పుడు వెన్ యూ రిఫర్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ మనం రిఫర్ చేసినప్పుడు ఈ యొక్క గమ్యము, ఉద్దేశము, లక్ష్యము, స్పష్టీకరణ సీక్వెన్స్ అనేది ఉందన్నమాట. అందుకే జేకే సూద్ అనే విద్యావేత్త చెప్తానమాట మ్యాథ్స్ మెథడాలజీలో ఒక డెఫినేషన్ ఉంటుందన్నమాట. ఏంటంటే అంతిమ ప్రయోజనం కలిగి అతి విశాలమైనవి గమ్యాలు అయితే వాటి నుంచి ఉద్భవించిన ఉద్దేశాలు గాను, వాటి నుంచి ఉద్భవించిన లక్ష్యాలు గాను, వాటి నుంచి ఉద్భవించినవి స్పష్టీకరణలుగా ఉంటాయని చెప్పేసి జేకే సూద్ అనే విద్యావేత్త చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డెఫినేషన్స్ బేస్ చేసుకుంటే మరి ఇది చాలా కరెక్ట్ అవుతుంది. అలాగే ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో అక్కడక్కడ ఓకే కొన్నిసార్లు ఏమన్నాడు, ఓకే లక్ష్యాలు సాధించిన ద్వారా ఆశయాలు సాధించవచ్చు అని అంటాడు కొన్ని సందర్భాల్లో. ఓకే, సో ఆశయాల ద్వారా గమ్యం సాధించవచ్చు అంటాడు కొన్ని సందర్భాలు. అంటే టెక్స్ట్ బుక్లోనే కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. కాబట్టి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. కాబట్టి ఇవి గమ్యాన్ని సూచిస్తాయి. ఉద్దేశాలు సాధించాల్సిన గమ్యాన్ని సూచిస్తాయి. ఓకే, సాధించాల్సిన గమ్యాన్ని సూచిస్తాయి, సాధించాల్సిన గమ్యాన్ని సూచిస్తాయి. కరెక్టే కదా. ఉద్దేశం నుండి గమ్యం వస్తుందా? తప్పు కదా. ఉద్దేశం నుంచి గమ్యం రాదు, గమ్యం నుంచే ఉద్దేశం వస్తుంది. విలువలు ఒక దేశ తత్వ ప్రకారం నిర్దేశించబడతాయి. విలువలుగా నిర్ధారించబడే ఉద్దేశాలు ఒక దేశ తత్వ విధానం ప్రకారం ఏర్పాటు చేసేవి ఉద్దేశాలు. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ తప్పించాడు. సత్యమైన అంశాలు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సత్యమైన అంశాలు ఏంటి? ఓకే, ఇది మాత్రమే సత్యమైన అంశం. ఉద్దేశాలు సాధించాల్సిన గమ్యాన్ని సూచిస్తాయనేది మాత్రమే సత్యంగా కనిపిస్తుంది. మిగతా అన్ని కూడా అసత్యాలు కనిపిస్తున్నాయి. ఏంటి? ఆశ సాధించే లక్ష్యాలు సూచిస్తే తప్పు, ఉద్దేశించి గమ్యం వస్తుంది తప్పు, విలువల ఉద్దేశతత్వం ఏర్పడతాయి అనేది తప్పు. ఈ 3 తప్పులు ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి మాత్రమే కరెక్ట్ ఉంది. చాలా జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 4వ బిట్ చూద్దాం. ఇవి విస్తృత పరిధి కలిగి ఉండి పాఠశాల పరిధిని దాటి ఉంటాయి. ఇవి విషయాన్ని బట్టి మారవు అని చెప్పేసి అన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవి విస్తృత పరిధి కలిగి ఉండి, ఇక్కడ లక్ష్యాలు కూడా ఏమి ఇచ్చాడు? అన్ని లక్ష్యాలే ఉన్నాయి. చూడండి, ప్రవర్తన లక్ష్యాలు అన్నాడు, సాధారణ లక్ష్యాలు అన్నాడు, బోధన లక్ష్యాలు అన్నాడు, అంతిమ లక్ష్యాలు అన్నాడు. అన్ని లక్ష్యాలుగానే ఉన్నాయి. సో కాబట్టి దీనికి యాక్చువల్గా ఆన్సర్ ఏంటి? ఉద్దేశము. యాక్చువల్గా ఆన్సర్ ఏంటి? దీనికి ఆన్సర్ ఏంటి? ఉద్దేశము లేక ఆశయం. కానీ ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ ప్రవర్తన లక్ష్యాలు అన్నాడు, సాధారణ లక్ష్యాలు అన్నాడు, బోధనా లక్ష్యాలు అన్నాడు, అంతిమ లక్ష్యాలు అన్నాడు. రైట్, ఇక్కడ మనకి ప్రవర్తన లక్ష్యాలుగా మనం తీసుకుంటే మనకి లక్ష్యాలు స్పష్టీకరణలు మనకి ప్రవర్తన లక్ష్యాలు ఉంటాయి. ఇవి క్లాస్ రూమ్ పరిధిలోనే ఉంటాయి అన్నమాట. మనము ఒక తరగతి గదిలో బోధన చేయడానికి ముందుగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటాం. ఆ లక్ష్యాలని మనం సాధించని ప్రయత్నం, బోధన ద్వారా సాధించని ప్రయత్నం చేస్తాం. స్పష్టీకరణ ద్వారా సాధించబడుతుంది. ఇదంతా కూడా క్లాస్ రూమ్, ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ అనమాట. లక్ష్యాలు స్పష్టీకరణలు ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ సంబంధించినవిగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు? పాఠశాల పరిధి దాటి ఉంటాయి అన్నాడు. కాబట్టి ఇది కాదు కదా, పాఠశాల పరిధి దాటి ఉంటుంది కదా, ఇది పాఠశాల పరిధిలోనే ఉంటుంది కదా. రైట్. రెండోది సాధారణ లక్ష్యాలు, వీటినే మనం ఉద్దేశాలు అంటాం అనమాట. ఉద్దేశాలు అనేవి సాధారణ లక్ష్యాలు అంటాం వీటిని. అంతే ఇందాక చెప్పే ఉద్దేశాలకు ఉన్న పేర్లు సాధారణ లక్ష్యాలని, సాధారణ ఆశయాలని, విద్యా లక్ష్యాలని, ఓకే ఇవన్నీ కూడా ఆశయాలని, ఎయిమ్స్ అని, ఇట్లా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయని చెప్పేసి మనం అంతకుముందు బిట్లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవి ఉద్దేశాలు అనేవి ఇవి పాఠశాల పరిధికి దాటి ఉంటాయి, పాఠశాల పరిధి దాటి ఉంటాయి. అలాగే ఇవి విషయాన్ని బట్టి మారవు, ఇవి విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇవి ఓకే సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. ఇట్లా మనం దాదాపు ఒక 20 పాయింట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. రైట్. ఇంకా బోధనా లక్ష్యాలు అంటే ఏంటి? బోధనా లక్ష్యాలు అంటే ఉపాధ్యాయుడు బోధన ముందు ఏర్పాటు చేస్తున్నటువంటి లక్ష్యాలు బోధనా లక్ష్యాలు.
మరి అంతిమ లక్ష్యాలు అంటే అంతిమ లక్ష్యాలే నిర్దిష్ట లక్ష్యాలు, వీటినే మనం స్పష్టీకరణగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే సాధారణ లక్ష్యాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. శోధించుట, సర్వే చేయుట, రాబట్టుట మొదల పదాలు ఈ కింద ఏ లక్ష్యం కిందకు వస్తాయి? ఇది చూడండి, ఇలా అడుగుతుంటాడు. గత డిఎస్సీలో కూడా అడిగినటువంటి బిట్స్ ఈ మోడల్ అడిగాడు. సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం, సృజించుట అనేది ఓకే ఉత్పత్తి, అలాగే ప్రణాళిక, ఉత్పత్తి అనేది సంబంధించినటువంటి అంశాలు అనమాట. కొత్తదాన్ని క్రియేట్ చేయటం అనమాట. మూల్యాంకనం అనేది ఒక అంతిమ నిర్ణయం చెప్పడం. మూల్యాంకనం అంటే ఇది దేనికి సంబంధించింది అంటే విశ్లేషణ మనం ఏం చేస్తాం, సంబంధిత విభాగాన్ని అనేక ముక్కలుగా డివైడ్ చేసి ప్రతి దాంట్లో ఏముందో శోధించిన దేంట్లో జరుగుతుంది, విశ్లేషణలో జరుగుతుంది. విశ్లేషణ చేసిన అంశాలు మొత్తం కలిపితే ఏమవుతుంది, సంశ్లేషణ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, విశ్లేషణ. ఇదో దానికి విశ్లేషణ. 6 ప్రేమ, దయ, ఓర్పు మొదలగు మానవ విలువలను అభివృద్ధి చేయడం ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం. చాలా ఇంపార్టెంట్. మనకి విద్యా ప్రమాణాల నుంచి తప్పనిసరిగా బిట్ అడుగుతాడు. 1 లేక 2 బిట్లు తప్పనిసరిగా ఉంటాయి. మనకు 6 రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి. తప్పనిసరిగా అప్లికేషన్ ఓరియంటెడ్లో బిట్స్ ఆడడానికి అవకాశం ఉంది. రైట్, ఇక్కడ ప్రేమ, దయ, ఓర్పు అనేది దేనికి సంబంధించినవి అంటే విషయావగాహన, పఠన నైపుణ్యాల, ప్రశంసా సున్నితత్వ, సమకాల అంశాలపై ప్రతిస్పందన. దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రశంసా సున్నితత్వం. ఎందుకు అవుతుంది? ప్రశంసా సున్నితత్వంలో అంటే ఇక్కడ మనకి ఇంకా కొండ గురించి చెప్పాలంటే అభిరుచి, వైఖరి, ప్రశంస, ఈ 3కి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రశంసా సున్నితత్వం కోసం వచ్చేస్తాయి అన్నమాట. మనకు లక్ష్యాల స్పష్టీకరణలు మనం చెప్పుకున్నాం. ఈ లక్ష్యాల స్పష్టీకరణలో జ్ఞానానికి సంబంధించి, అవగాహనకు సంబంధించి, వినియోగానికి సంబంధించి, అభిరుచి, వైఖరి, ప్రశంసకు సంబంధించి, నైపుణ్యాలకు సంబంధించి మనం చెప్పుకున్నాం. నైపుణ్యం అంటే పట్ట నైపుణ్యాలకు వెళ్ళిపోతుంది అనమాట. నైపుణ్యంలో పట్ట నైపుణ్యాల కిందగా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. జ్ఞానము, అవగాహన, వినియోగం అంతా కూడా విషయావగాహన కిందకు వచ్చేస్తుంది. అభిరుచి, వైఖరి, ప్రశంస కూడా ప్రశంసా సున్నితత్వం కిందకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇలా వాటిని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, కాబట్టి ఇది దేనికి సంబంధించింది? సో ప్రశంసా సున్నితత్వం అనే దానికి సంబంధించింది. సో దీని నినాదాలు రాయటం కావచ్చు, ఓకే కరపత్రాలు తయారు చేయడం కావచ్చు, ఓకే ఏదన్నా ఏటెస్ లేఖలు రాయటం కావచ్చు, ప్రేమ, దయ, సహనం పెంపొందించడం కావచ్చు, ఇతరుని వాళ్ళు గొప్ప గుణం ప్రశంసించడం కావచ్చు, వాళ్ళ గొప్ప లక్షణాలను అభినందించడం కావచ్చు, ఓకే ఇతర వ్యక్తుల్ని ప్రోత్సహించడం కావచ్చు. ఓకే ఇలాంటి విషయాలన్నీ కూడా మన దేనికి సంబంధించి అంటే ప్రశంసా సున్నితత్వానికి సంబంధించినవి. మరి విషయావగాహనలు ఏముంటాయి? విషయావగాహనలు వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, ఓకే పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, పరికల్పన చేయడం, ఓకే విశ్లేషణ చేయడం, సంశ్లేషణ చేయడం, ఓకే భవిష్యత్తును ఊహించడం, కారణాలు చెప్పడం, ఇలాంటి విషయాలన్నీ కూడా పదాలన్నీ కూడా విషయావగాహనకు సంబంధించినటువంటి అంశాలు. దీనికి సంబంధించి మనం అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి చాలా జాగ్రత్తగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వినండి. నెక్స్ట్ తర్వాత పట్ట నైపుణ్యాలు 3 ఉంటాయి అనమాట. ఏంటి? మ్యాప్ డ్రాయింగ్, రెండోది మ్యాప్ పాయింటింగ్, మూడోది మ్యాప్ రీడింగ్. దీంట్లో 3 అంశాలు ఉంటాయి. మ్యాప్ డ్రాయింగ్, పటం గీసిన, అలాగే పటంలో ప్రదేశాలను గుర్తించిన, పటంలో చదివిన, ఓకే ఇవన్నీ కూడా పట్ట నైపుణ్యాల కిందకి వచ్చేస్తాయి. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఓకే ఇదేంటంటే మనం ఏదైతే పాఠ్యాంశాన్ని మనం బోధిస్తున్నామో బోధించేటువంటి పాఠ్యాంశం అనేదాన్ని ఓకే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా మనము దాన్ని కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు భద్రతా విద్య అనే పాఠం చెప్తున్నాం అనుకోండి. ఈ రోడ్డు భద్రతా విద్యకు సంబంధించి మనం ఏం చేయాలి? ఓకే అంటే మరి ప్రభుత్వం ఎన్నో రోడ్డు భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి చేస్తుంది, అయినా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీ కాలనీలో కూడా, మీ ఊర్లో కూడా, మీ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా? దీని పట్ల మీరేమంటారు? మీ ప్రతిస్పందన ఏమిటి? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు అనమాట. రైట్ ఫ్రెండ్స్, సో కాబట్టి 6వ దానికి ప్రశంసా సున్నితత్వం ఆన్సర్ అవుతుంది. రవి అనే విద్యార్థి అర్థశాస్త్రంలో ఉన్న ధర, డిమాండ్ పట్టికలోని సమాచారం ఆధారంగా గ్రాఫ్ తయారు చేశాడు. చూడండి, గ్రాఫ్ కానీ టేబుల్ అనే గ్రాఫ్, ఈ రెంట్లో ఏ పదం కనిపించినా మనం గుర్తుపెట్టుకోవాలి సమాచార సేకరణ నైపుణ్యాలు. గ్రాఫ్, టేబుల్ కనిపించిందంటే దాని కొండ గుర్తు ఏంటంటే సమాచార సేకరణ నైపుణ్యాలు. వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, భేదాలు చెప్పడం, పోలికలు చెప్పడం, సంబంధాలు గుర్తించడం, వ్యాఖ్యానించడం, అనువదించడం, ఓకేనా, అలాగే విశ్లేషణ చేయడం, సంశ్లేషణ చేయడం, పరికల్పన చేయడం, ఓకే భవిష్యత్తును ఊహించడం, ఓకే ఇలాంటి పదాలు వస్తే విషయావగాహన కిందకు వస్తాయి. ఓకే ఈ కింది ఓకే పై పారాగ్రాఫ్ ఆధారంగా
ప్రధాన అంశాలను గుర్తించండి అని చెప్పేసి అన్నా కానీ, పై పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశాలను ఏకీపిస్తావా వ్యాఖ్యానించడం చెప్పి అన్నా కానీ తప్పనిసరిగా వ్యాఖ్యానించడం పై పారాగ్రాఫ్ అని ఉపయోగిస్తారు రెండో ఒక విద్యా ప్రమాణం సాధించాలంటే. మరి సమకాలీన అంశాలపై ప్రతిస్పందన గురించి దాకా మనం చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే సమాచార సేకరణ నైపుణ్యాలు. ఎందుకు మీకు ఇవ్వబడినటువంటి భారతదేశ పటాన్ని పరిశీలిస్తూ ఏమంటాడు ఇక్కడ, పరిశీలించమన్నాడు. అంటే ఆల్రెడీ ఒక ఫిల్ చేసినటువంటి భారతదేశ పటం ఉంది, ఇండియన్ మ్యాప్ ఉంది. ఓకే, దాన్ని పరిశీలిస్తూ గంగా నది ఏ రాష్ట్రాల నుండి ప్రవహిస్తుందో చెప్పండి అనే ప్రశ్న. గంగా నది ప్రవహించేటువంటి విధానాన్ని పరిశీలించమన్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది, ఎలాగా కలుస్తుంది అనేటువంటి సముద్రం కలుస్తున్న విషయాలు పరిశీలించమన్నాడు. ఇలాంటి ప్రశ్న మనం టెక్స్ట్ బుక్లో ఇస్తే తద్వారా విద్యార్థులు సాధించబడేటువంటి విద్యా ప్రమాణం ఏంటి, విషయావగాహన, ప్రశ్నశాస్త్రతత్వమా, పఠన నైపుణ్యాల, సమాచార. ఇందాక మనం చెప్పుకున్నాం పఠన నైపుణ్యాలు మూడే ఉంటాయని. ఏంటి, మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ పాయింటింగ్, మూడోది మ్యాప్ రీడింగ్. ఇది దేని కిందకి వస్తుంది, ఇది మ్యాప్ రీడింగ్ కిందకి వస్తుంది అనమాట. మ్యాప్ రీడింగ్ కిందకి వస్తుంది. ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా సమాచార సేకరణ, నమోదు చేయడం, నిర్ణయించడం, నివేదిక తయారు చేయడం, నివేదిక సమర్పించడం, ఇలాంటి ఇవన్నీ కూడా దేని కింద, సమాచార సేకరణ అంటే దేని కిందకి వస్తుంది, సమాచార సేకరణ నైపుణ్యం. ఏదో కీవర్డ్ ఉంటుంది అనమాట, కీవర్డ్ని బట్టి మనం ఫాలో కావచ్చు. సమాచార సేకరణ నైపుణ్యాల కిందకి వస్తుంది. చదివి వ్యాఖ్యానించడం అంటే కీవర్డ్ ఏముంటుంది, పై పారాగ్రాఫ్ ఆధారంగా చివరిలో వ్యాఖ్యానించండి అని ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా ఉంటే దాన్ని చదివి వ్యాఖ్యానించడం అని చెప్పేసి అంటాం. విషయావగాహన అంటే మనం చెప్పుకున్నాం కదా. అలాగే ప్రశంసనీయతత్వం గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవి విద్యా ప్రమాణాల నుంచి తప్పనిసరిగా మనకు 1-2 బిట్లు ఆడడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. తరగతి గదిలో బోధించే ప్రతి విషయం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి దోహదపడాలి. జ్ఞాన నిర్మాణం ఇది కీవర్డ్ అనమాట. అందుకు ఉపాధ్యాయుడు కీలకమైనటువంటి విషయాలపై దృష్టి పెట్టాలి. జ్ఞాన నిర్మాణం అనేది దేనికి సంబంధించింది, కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అనమాట. ఎన్సెఫ్ 2005 కూడా ఈ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ని బేస్ చేసుకొని రావడం అనేది జరిగింది. సో కాబట్టి విద్యార్థిలో జ్ఞాన నిర్మాణం జరగాలని చెప్తుంది కన్స్ట్రక్ట్ లెర్నింగ్ ప్రధానంగా ఏం చెప్తుంది, పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు నిర్మించుకోవాలి. దే హ్యావ్ ఎబిలిటీ టు కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్, దే హ్యావ్ టు ఎబిలిటీ టు రీడ్ ద టెక్స్ట్. ఓకే, వాళ్ళు ఏదైనా టెక్స్ట్ చదివేటువంటి సామర్థ్యం ఉంది, అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది. ఓకే, కాబట్టి వాళ్ళకి చదివేటువంటి అవకాశాలను ప్రొవైడ్ చేస్తే వాడే నేర్చుకుంటాడు. స్వయంగా నేర్చుకునేటువంటి పద్ధతులకు ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి కన్స్ట్రక్ట్ లెర్నింగ్ చెప్తుంది. కాబట్టి దీన్నే జ్ఞాన నిర్మాణం అని చెప్పేసి అంటాం. ఈ జ్ఞాన నిర్మాణం అనేది జరగాలంటే మనము భాగస్వామ్య అభ్యసన విధానాన్ని, భాగస్వామ్య పద్ధతులు, సహకార అభ్యసనము, భాగస్వామ్య అభ్యసనము, 5E మోడల్, ఇలాంటి అంశాలకి మనకి కృత్యాధార విధానము, డిస్కషన్స్, ఇలాంటి విషయాలకి మనం ఎప్పుడైతే అన్వేషణ విధానం ఇలాంటి విషయాలకి ఎప్పుడైతే మనము ఇంపార్టెన్స్ ఇస్తామో ఇవి కన్స్ట్రక్ట్ లెర్నింగ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ వాదం, అధిభౌతికవాదం. గెస్టాల్ట్ వాదం తెలుసు కదా, సమగ్రాకృతి సిద్ధాంతం గురించి చెప్పారు, యూనిట్ అప్రోచ్ గురించి చెప్తుంది అనమాట. ప్రవర్తనవాదంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు, వాట్సన్ గురించి చెప్పుకోవచ్చు. ప్రవర్తనవాదులు ఇవన్నీ కూడా సైకాలజీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. శిశువు ఏ అనుభవాలను ఏ పాఠశాల ఏ విధంగా వినియోగిస్తున్నా అవన్నీ విద్యా ప్రణాళిక ఏర్పడతాయని చెప్పింది సీలర్ అంటే ముర్రే సెకండ్ విజయ కొండల కమిషన్ చెప్పింది ఎవరు, ముర్రే అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. ఇవి కరికులం సంబంధించిన డెఫినేషన్స్లో మనకి దాదాపుగా 10-15 రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్లో ఉందన్నమాట. మరి సెకండరీ విద్యా కమిషన్ ఏం చెప్పింది, విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో బోధించే పాఠ్య విషయాలు మాత్రమే కాదు, పాఠశాలలో, తరగతి గదులు, ఆట స్థలంలో, గ్రంథాలయంలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఎన్నో నియత విషయాలు జరుగుతుంటాయి. వీటన్నిటి ద్వారా విద్యార్థి పొందే సమస్త అనుభవాల సంకల్పమే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరు, సెకండరీ విద్యా కమిషన్. ఈ విధంగా డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక వ్యక్తి గమ్యస్థానానికి చేరుకోవడానికి పరిగెత్తే మార్గం దేన్ని పిలుస్తారు, ఒక వ్యక్తి గమ్యస్థానానికి చేరుకున్నటువంటి పరిగెత్తే మార్గం, ఇది కీవర్డ్ అనమాట. పరిగెత్తే మార్గం. కర్రే అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది కరికులం అనేది. కర్రే అంటే పరిగెత్తే మార్గం, పరుగు పందెపు బాట, దావన పదం అనేటువంటి 3 రకాల పదాలు ఉన్నాయి దీనికి. కర్రే అనేటువంటి దానికి 3 రకాల అర్థాలు ఉన్నాయి. కర్రే అంటే పరిగెత్తేటువంటి మార్గం. పరిగెత్తేటువంటి మార్గం ఏంటి, విద్యా ప్రణాళిక. దీన్నే మనం కరికులం అని చెప్పేసి అంటాం. ఈ కరికులం అనేటువంటి ఆంగ్ల పదం కర్రీ అనేటువంటి లాటిన్ భాష నుంచి వచ్చింది. కర్రీ అంటే అర్థం పరిగెత్తే మార్గం, పరుగు పందె బాట, దావన పదం అని చెప్పేసి అంటాం. ఈ విద్యా ప్రణాళిక అనేది
ఏదైతే గమ్యం అనేది మనం ఏర్పాటు చేసుకున్నామో, విద్యార్థి సమగ్ర అభివృద్ధి అనేటువంటి గమ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో, ఆ గమ్యాన్ని ఎలా చేరాలో ఆ చేరడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గమే మన విద్యా ప్రణాళిక అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాఠ్య పథకం అంటే దీన్ని ఏమంటాం? లెసన్ ప్లాన్ అంటాం. ఈ లెసన్ ప్లాన్ దేనికి సంబంధించింది? క్లాస్ రూమ్ సంబంధించింది. దీని యొక్క కాల వ్యవధి 45 మినిట్స్ అనమాట. సంస్థాగత ప్రణాళిక దీన్నే ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అనే దాన్ని ఎవరు ఏర్పాటు చేసుకుంటారంటే హెడ్ మాస్టర్ ఏర్పాటు చేసుకుంటాడు. ఓకే, ఒక సంస్థని ఒక సంవత్సర కాలంలో ఎలా రన్ చేయాలో తెలియజేసేటువంటి ప్రణాళికే సంస్థాగత ప్రణాళిక అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వార్షిక ప్రణాళిక అంటే దీన్నే మనం ఇయర్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఒక సంవత్సర కాలంలో మనం ఏదైతే పాఠ్యాంశాలు విద్యార్థికి బోధించాలో దానికి సంబంధించి నెలవారీగా, ఓకే, పాఠ్యాంశాల వారిగా నెలల వారిగా మనం తయారు చేసుకున్నటువంటి ప్రణాళికని మనం వార్షిక ప్రణాళిక అని చెప్పేసి అంటాం. కాబట్టి ఓకే, ఈ ప్రణాళికలన్నీ కూడా దీన్ని ఇక్కడ తీసుకుంటే ఇది విద్యా ప్రణాళిక, ఇది వార్షిక ప్రణాళిక, ఇది యూనిట్ ప్రణాళిక, ఇది లెసన్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ మోడల్లో కూడా ఒక బిట్ డిఎస్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది విద్యా ప్రణాళిక అనేది ఒక వ్యక్తి గమ్యస్థానానికి చేరుకొని పరిగెత్తే మార్గం అని చెప్పేసి విద్యా ప్రణాళికని మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ 13వ బిట్ చూద్దాం. విద్యా ప్రణాళిక అంటే ఏంటి? విద్యా ప్రణాళిక అంటే ఏంటి? విద్యా సంస్థ ఎంపిక చేసి సంఘటితపరిచిన బోధన అభ్యసన కార్యక్రమాల సముదాయం, విద్యా అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం, విద్యార్థి పొందే అభ్యసన అనుభవాల సముదాయం, పైవన్నీ సరైనవే. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి చూడండి. అన్నీ కూడా విద్యా ప్రణాళిక అంటే ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అంటే పాఠ్య విషయాలు ప్లస్ సహపాఠ్య విషయాల సమాహారమే. పాఠ్య విషయాలు సహపాఠ్య విషయాల సమాహారమే కరికులం ఈజ్ ఈక్వల్ టు కరికులర్ యాక్టివిటీస్ ప్లస్ కోకరికులర్ యాక్టివిటీస్ ఈజ్ ఈక్వల్ టు కరికులం. ఓకే రైట్ ఫ్రెండ్స్. సో కాబట్టి అన్నీ కూడా సరైనవే. విద్యార్థికి పాఠశాల స్థాయిలో ఎలాంటి అనుభవాలు మనం పెంపొందిస్తామో సమగ్ర అనుభవాలు, అన్ని రకాల అనుభవాలు ఈ విద్యా ప్రణాళిక మనకి తెలియజేస్తుంది. విద్యా ప్రణాళిక ఒక దేశ భవిష్యత్తుని నిర్ధారించేటువంటి ప్రణాళిక అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ 14వ బిట్ చూద్దాం. విద్యార్థులు ఎప్పుడు ఏమి ఎలా ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్దేశించేది. విద్యార్థులు ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి వాళ్ళకి మనం ఎలాంటి పాఠ్యాంశాలు మనం బోధించేది చెప్పేది ఏంటంటే దీంట్లో విద్యా ప్రణాళికే విద్యార్థులు ఎప్పుడు ఏమి ఎలా నేర్చుకోవాలో తెలియజేస్తుంది. ఓకే రైట్. ఒక యూనిట్ని బేస్ చేసుకొని తయారు చేసిన ప్రణాళికని మనం యూనిట్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. యూనిట్ ప్లాన్ దేని నుంచి వచ్చింది? గెస్టాల్ట్ వేదం నుంచి వచ్చింది. గెస్టాల్ట్ ఏం చెప్తున్నారు? సమగ్రాకృతి గురించి చెప్తున్నారు. యూనిట్లో ఏముంటాయి? సమగ్ర అంశాలు, ఒక అంశానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అంశాలు మొత్తం కూడా యూనిట్లో ఉండటం అనేది జరుగుతుంది. మరి పాఠ్య పథకం అంటే తరగతి గదిలో ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని చెప్పేసి ఎల్బి స్టాండ్ అనే విద్యార్థి చెప్పాడు. దీని యొక్క కాల వ్యవధి అంతా 45 నిమిషాలు. 45 నిమిషాల కాల వ్యవధిలో ఉపాధ్యాయుడు ఏ లక్ష్యాలు అయితే సాధించాలనుకున్నా లక్ష్యాలకు అనుగుణంగా ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి పథకాన్ని మనం పాఠ్య పథకం అని చెప్పేసి అంటాం. మరి వార్షిక ప్రణాళిక అంటే ఒక సంవత్సర కాలంలో మనం ఏం బోధించాలో 1 ఇయర్ బేస్ చేసుకొని సంబంధించి ఏర్పాటు చేసిన ప్రణాళికను మనం వార్షిక ప్రణాళిక అని చెప్పేసి అంటే మనం చెప్పుకున్నాం కరికులం, ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. సో కరికులం అనేది అన్నిటికంటే పెద్దది, సమగ్రమైనదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, కరికులం ఆధారంగానే సిలబస్ అనే దాన్ని కూడా తయారు చేస్తాం. సిలబస్, కరికులం అంటే సిలబస్. ఈ కింది ఏ సూత్రాన్ని విద్యా నిర్మాణంలో ఉపయోగించరు? 15వ ప్రశ్న చూడండి. ఇదేన్ని విద్యా ప్రణాళికల నిర్మాణంలో ఉపయోగించాలని చెప్పేసి అడుగుతున్నాడు. సమైక్యత సూత్రమా, పర్యవేక్షణ సూత్రమా, సరళత సూత్రమా? చూడండి, ఇక్కడ ఈ పర్యవేక్షణ సూత్రం అనేది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు దాదాపుగా 20 రకాల విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఉన్నాయి. అడుగుతాడు ఈ కింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు లేనిది ఏదని చెప్పేసి అడుగుతుంటాడు. కాబట్టి ఆ సూత్రాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో పర్యవేక్షణ సూత్రం అనేది లేదనమాట. నెక్స్ట్, జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంలో అనుసంధానం చేయడం అనే మార్గసూత్రం ముఖ్యంగా ఎన్సెఫ్ 2005లో ప్రధానంగా 5 రకాల అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే విద్యార్థి తరగతి గది జీవితాన్ని సమాజంతో అనుసంధానం చేయాలి. రెండోది బట్టి విధానం తీసేయాలి. బట్టి విధానం ఉండకూడదు. నెక్స్ట్, విద్యార్థి యొక్క పరీక్షలు అర్థవంతంగా ఉండాలి. రాజ్యాంగ విలువలను బేస్ చేసుకొని మన యొక్క విద్యా విధానం అనేది మనకి ఉండాలి. అలాగే పాఠ్య సహపాఠ్య అంశాలకి ప్రాధాన్యత అనేది ఇవి ప్రధానంగా మనకి ఎన్సెఫ్ 2005లో ఉన్నటువంటి 5 రకాల అంశాలు అనమాట. 5 రకాల ప్రధానమైన సూత్రాలు. సో ఇక్కడ చేయండి, జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడం మార్గదర్శకం చెప్పింది ఎవరంటే ఎన్సెఫ్ 2005. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. ఎన్సెఫ్ 2005లో ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, RT 2009 దీంట్లో మరి 7 రకాల అధ్యాయాలు అనేవి ఉన్నాయి. దీంట్లో NCFT
ఓకే, టీచర్ ఎడ్యుకేషన్ 2011, ఓకే, ఎన్సిటి 1976 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఎన్సెఫ్ 2005 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎన్సెఫ్ 2005. రైట్. 17 ఈ కింది వాటిలో తప్పుగా ఉన్నదేది? ఈ కింది వాటిలో తప్పుగా ఉన్నదేది? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సీఆర్టీ, జాతీయ విద్యా 1986, 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ ప్రధానంగా ఎప్పుడు జరిగిందంటే 1976లో జరిగింది. 1976లో జరిగింది 42వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది. ఓకేనా. 1978లో జరిగింది ఏంటంటే 44వ రాజ్యాంగ సవరణ 1978లో జరిగింది. ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇది తప్పుగా ఉంది కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ 1978 తప్పు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. విద్యార్థి ప్రజాస్వామ్య లౌకికవాద సమాజంలో పౌరుల హక్కుల విధుల గురించి అవగాహన చేసుకోవడం ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది? ప్రాథమిక దశ, సెకండరీ దశ, హయ్యర్ సెకండరీ, ప్రాథమిక, ఇది ముఖ్యంగా సెకండరీ దశ సంబంధించింది. ఒక్కొక్క దశలో మరి విద్యార్థులు ఎలాంటి అభ్యాస అనుభవాలు కల్పించాలి, విద్యార్థులు ఎలాంటి జ్ఞానం అనేది విద్యార్థులకు వస్తుంది అనేది ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, సెకండరీ స్థాయి, ఇట్లా హైయర్ సెకండరీ స్థాయి అని చెప్పేసి కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా ప్రతిసారి ఎగ్జామినేషన్లో ఈ ఏరియాలో బిట్స్ అడుగుతున్నాడు. ఈ కింది వాటిలో ఏది నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన అనుసరించే ప్రత్యేక విధానంలో లేదు అన్నాడు. దాదాపుగా ఒక 12-13 రకాల విధానాలు ఉన్నాయన్నమాట. నూతన పాఠ్యపుస్తక రూపకల్పనలో కరికులంలో ఇచ్చాడు, 13 రకాల విధానాలు ఇచ్చాడు అనమాట. దాంట్లో ఏది లేదన్నాడు. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, బాహ్య మూల్యాంకనం, బట్టి విధానానికి దూరం. బాహ్య మూల్యాంకనం అనేది లేదు ఇక్కడ. బట్టి విధానం అనేది ఉండకూడదని చెప్పేసి ఇచ్చాడు. ఇందా చెప్పుకుని నిరంతర సమగ్ర మూల్యాంకనం తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి. సమ్మిళిత విధానం అంటే ఏంటి? జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అనేటువంటి మొత్తాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే